డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం ఆగస్టు 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను ఉభయ సభల్లో ఆమోదం లభించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన 3/2 మెజారిటీని కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వెల్లడించాయి. ఏప్రిల్లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. చట్ట సవరణ బిల్లుకు అవసరమైన 3/2 మెజారిటీని సాధించడంలో ఎన్డీఏ కూటమి విఫలమైంది. అవసరమైన సంఖ్యాబలం సమకూరిన తర్వాత ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు ఇప్పటి వరకు తమ మద్దతు ప్రకటించలేదు. ఈ బిల్లుపై అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై తమకున్న ఆందోళనలను పరిష్కరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీలు స్పష్టం చేసినట్లు సమాచారం.